హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే, కోటి దాటిన టర్మ్ డిపాజిట్లు ముందస్తు ఉపసంహరణకు అనుమతి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇది మనం ప్యూర్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటామండి. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి కొన్ని రూల్స్ అనేవి పాస్ చేయడం జరిగిందండి. ఏంటి సార్ ఆ రూల్స్ అంటే, సో ఏదైతే మనకి టర్మ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటామండి, అంటే మన దగ్గర ఏదైనా ఒక 15 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఆ 15 లక్షలు ఒక సంవత్సరానికో 2 సంవత్సరానికో 3 సంవత్సరానికో మనం డిపాజిట్ చేస్తామండి. ఆ మెచ్యూరిటీ అయిన తరువాత మనం వెళ్ళి ఆ అమౌంట్ని తీసుకొస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ముందే అవసరమయ్యి ప్రీ మెచ్యూర్ అని చెప్పేసి అంటామండి. అంటే మనం అప్పటిదాకా ఆగకుండా మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మన అమౌంట్ మనం తీసుకోవచ్చు. అలా 15 lakhs లోపు అయితే తీసుకోవచ్చు అండి. 15 lakhs అబోవ్ అనుకోండి, 15 లక్షల అబోవ్ అండి, ఆ ఫెసిలిటీ లేదు గతంలో. సో ఇప్పుడేం చెప్పిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయా బ్యాంకులకు, సో ₹1,00,00,000 వరకు అండి, సో ₹1,00,00,000 వరకు ముందస్తుగా ఉపసంహరణ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్యాంకులకి రూల్స్ పాస్ చేయడం జరిగిందండి. సో ఈ బ్యాంకులు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుత పరిమితి 15 లక్షలు అండి. సో దాన్ని 15 లక్షల నుంచి ₹1,00,00,000 చేయడం జరిగింది. ₹1,00,00,000 చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక వ్యక్తి అతని దగ్గర ఉన్నటువంటి 15 లక్షలు బ్యాంకులో టర్మ్ డిపాజిట్ చేస్తే, సో డిపాజిట్ చేస్తే ఒక సంవత్సరం కాలానికి చేసాడు అనుకుందాం. సంవత్సరం తర్వాత మాత్రమే తీసుకోవాలి. కానీ అతనికి ముందు ఏదైనా అవసరం ఉండి తీసుకోవాలనుకున్నారనుకోండి, 15 లక్షల లోపు అయితే ఇచ్చేస్తారు. అంతకుముందు 20 లక్షలు 21 లక్షలు అలా అయితే మాత్రం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఈ యొక్క 15 లక్షలని కోటికి పెంచడం జరిగింది. అంటే ₹1,00,00,000 వరకు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మళ్ళీ మనకు కావాలంటే ముందే తీసుకోవచ్చు అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. సో దీంతో పాటుగా కొన్ని పాయింట్లు చెప్తాను, గుర్తుంచుకోండి. ఏవైతే మనము ఇలా టర్మ్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటామో అది మినిమం 7 days అండి. సో మనకి మినిమం 7 days, మ్యాక్సిమం 10 years అండి. మ్యాక్సిమం 10 years, మినిమం 7 days అనమాట. మన భారతదేశంలో బ్యాంకులు మనం ఏమైనా డిపాజిట్ చేయాలనుకుంటే అమౌంట్ ఫిక్స్డ్ టర్మ్ డిపాజిట్స్ మినిమం 7 days, మ్యాక్సిమం 10 years అనమాట. 10 years తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత, అంటే మెచ్యూర్ అయిన తర్వాత ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 వస్తాయి కదా. సో 10 years దాటినా సరే మనము ఆ యొక్క అమౌంట్ని క్లెయిమ్ చేసుకోలేదుకోండి, వాటిని అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అంటారు అని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకున్నారండి. సో అన్క్లైమ్డ్ డిపాజిట్స్ ఏంటంటే అవి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటామండి. సో ఈ అన్క్లైమ్డ్ డిపాజిట్స్ 10 years అండ్ అబోవ్ అయితే, సో ఎవరైతే మెచ్యూరిటీ అయితే, సో ఆ యొక్క ఏదైతే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ మెచ్యూరిటీ అయితే, సో ఎవరు తీసుకోకపోతే వాటిని అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఇంకొకటి ఇనాపరేటివ్ అకౌంట్ అని చెప్పేసి అంటామండి. ఇనాపరేటివ్ అకౌంట్ అని చెప్పేసి అంటాం. ఇది కూడా అంటేనండి, సో ఏదైతే మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సో ఏటీఎం కూడా వస్తుంది కదా, ఆ ఏటీఎం వచ్చిన తర్వాత కూడా సో ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయలేకపోతే, సో వితిన్ 2 yearsలో అండి, సో వితిన్ 2 yearsలో కూడా ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయకపోతే అది ఇనాపరేటివ్ అకౌంట్గా మారిపోతుంది. లేకపోతే డార్మెట్ అకౌంట్ అని కూడా అంటారు దాన్ని. సో మనకి డార్మెట్ అకౌంట్ అని కూడా అంటారు, గుర్తుంచుకోండి. సో మనకి ఏదైతే ఇనాపరేటివ్ అకౌంట్ అని చెప్పేసి అంటామండి, 2 yearsలో సో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే, సో దానికి మరో పేరు ఏం చెప్పాం, డార్మెట్ అకౌంట్ అని చెప్పి అంటామన్నమాట. సో అందువల్ల అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. 10 years అండ్ అబోవ్ ఏవైతే మెచ్యూరిటీ అవుతాయో వాటిని ఎవరు క్లెయిమ్ చేసుకోకపోతే వాటిని అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటారు. ఇనాపరేటివ్ అకౌంట్ అంటే సో ఏదైతే మనకి 2 years వితిన్ 2 yearsలో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకపోతే ఆ అకౌంట్ నుంచి అవి ఆటోమేటిక్గా ఆగిపోతుందండి. సో వాటిని ఇనాపరేటివ్ అకౌంట్స్ అని చెప్పేసి అంటాం. ఇదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి తేడా ఏంటి సార్ అంటే, సేవింగ్ అకౌంట్ అనేవి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాయండి బ్యాంకులు. ప్రజెంట్ 4% అనేది పే చేస్తూ ఉంటుంది. డైలీ బేసిస్ మీద పే చేస్తుంది, గుర్తుంచుకోండి. డైలీ బేసిస్ మీద మనకి సేవింగ్ అకౌంట్స్ మీద బ్యాంకులు అనేవి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇస్తాయి. కానీ కరెంట్ అకౌంట్ మీద దెర్ ఈజ్ నో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వదండి, అంటే ఎటువంటి వడ్డీ ఇవ్వదన్నట్టు. సో ఎటువంటి వడ్డీ ఇవ్వదు కరెంట్ అకౌంట్స్లో. కాకపోతే రెండింటికి తేడా ఏంటి సార్ అంటే, సేవింగ్ అకౌంట్స్ అనేది
సో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఈ కరెంట్ అకౌంట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. బల్క్లో మనం ఈ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి మెయిన్ డిఫరెన్స్ అదేనండి. సో మనకి ఏదైతే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి వడ్డీ సేవింగ్ అకౌంట్స్ మీద అయితే వడ్డీ వస్తుంది, కరెంట్ అకౌంట్ మీద అయితే వడ్డీ రాదు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇటీవల కాలంలో ఈ టెర్మినాలజీ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అనగానే మీకు ఉద్గామ్ యాప్ గుర్తు రావాలండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఉద్గామ్ అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క అన్క్లైమ్డ్ డిపాజిట్స్ కోసము. అదేవిధంగా ఉత్కర్ష్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది. దక్ష పోర్టల్ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ యొక్క పోర్టల్ తీసుకురావడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఈ 3 పోర్టల్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. ఏంటి ఆ 3 పోర్టల్? ఒకటి ఉద్గమ్ పోర్టల్, 2 దక్ష పోర్టల్, 3 వచ్చేసరికి ఉత్కర్ష పోర్టల్. ఈ 3 పోర్టల్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి. ఇవి కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటామండి. సో అక్కడ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి అంతకుముందు 2 lakhs మాత్రమే బంగారం మీద రుణాలు అందిస్తూ ఉంటాయండి. వాటిని బుల్లెట్ రీపేమెంట్ అని చెప్పేసి అంటాము. బుల్లెట్ రీపేమెంట్ అంటే ఏంటి సార్ అంటే, సో ఏదైతే మనము గోల్డ్ లోన్ పెడతామో సో వితిన్ 12 monthsలో అండి, అంటే వితిన్ 1 yearలో ఏదైతే మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి కట్టేస్తామో దాన్ని బుల్లెట్ రీపేమెంట్ అని చెప్పేసి అంటాం. అలా 2 lakhs మాత్రమే బంగారం మీద రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అలాంటివి ఇప్పుడు 2 lakhs నుంచి 4 lakhs వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గుర్తుంచుకోండి. నాట్ కమర్షియల్ బ్యాంక్ గుర్తుంచుకోండి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాం. డిస్టిక్లో ఒకటే ఉంటుందండి, ఒకటి లేకపోతే పెద్ద డిస్టిక్లో అయితే 2 ఉంటాయి, మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. సో కాకినాడ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అని, లేదా గుంటూరు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అని, సో విజయవాడ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అని, ఇలా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే పట్టణాలలో పేదరికాన్ని తగ్గించడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం, బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశంలేండి మామూలుగా అయితే. సో అలాంటి బ్యాంక్స్ అనేవి బుల్లెట్ రీపేమెంట్ కింద వితిన్ 12 monthsలో మళ్ళీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం పే చేయాలి. సో అంతకుముందు 2 lakhs ఇచ్చేవారు బంగారం, అంటే మనకు బంగారం తనఖా పెడితే. ఇప్పుడు ఈ 2 lakhsని 4 lakhs వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో ఆ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి కొన్ని పనులండి, అంటే టాస్క్స్ అని చెప్పేసి చెప్తాము. సో అందువల్ల ఇప్పుడు ఏం చేసింది సార్ అంటే, ఏవైతే ఈ యొక్క టర్మ్ డిపాజిట్లు 15 లక్షలు ఉంటాయో దాన్ని ఇప్పుడు 1 కోటి వరకు చేసిందండి. అంటే ఎప్పుడైనా సరే ముందుగానే మనము విత్డ్రా చేసుకోవచ్చు, ఉపసంహరణ చేసుకోవచ్చు ఆ అమౌంట్ని. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫిన్టెక్ యూనికార్న్లలో మనకు 3వ స్థానము, అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికా. ఏవైతే మనకి ఫిన్టెక్ అండి, సో మనకి యూనికార్న్, ఫస్ట్ యూనికార్న్ అంటే ఏంటో చూద్దామండి, ఆ తర్వాత ఫిన్టెక్ ఏంటో చూద్దాం. యూనికార్న్స్ అంటే ఏంటి సార్ అంటే, ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, అంటే స్టార్టప్ కంపెనీస్ అంటే ఏంటి, చిన్న చిన్న అంకుర సంస్థలు అంటామండి, వాటిని స్టార్టప్ కంపెనీస్ అంటాం. సో అవి ఏర్పడి అత్యంత వేగంగా అభివృద్ధి చెంది గ్రోత్ చెంది బాగా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయండి. అలాంటి వాటిని యూనికార్న్స్ అని చెప్పేసి అంటారు. అంటే వాటి యొక్క మార్కెట్ విలువ అనేది $1 billion ఉండాలండి, $1 billion ఉండాలి. అలాంటి వాటిని మనము యూనికార్న్ కంపెనీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్, జొమాటో, ర్యాపిడో, పేటిఎం, ఇలాంటివన్నీ కూడా అనమాట. వీటిని మనము ఏవైతే యూనికార్న్ కంపెనీస్ అంటాం. పర్టికులర్గా ఫిన్టెక్ అని చెప్పేసి అంటున్నామండి. అంటే ఫిన్టెక్ అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ, అంటే ఆర్థిక పరమైనటువంటి యూనికార్న్ కంపెనీస్ అండి. ఇప్పుడు జనరల్గా మనము ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో చూసామనుకోండి, అది ఫుడ్కి సంబంధించింది. లేకపోతేనేమో ర్యాపిడో చూసామండి, అది ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది. అలానే ఇక్కడ మనకి ఫిన్టెక్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జిరోదా అని చెప్పేసి మనము స్టాక్ మార్కెట్లో అదే స్టాక్స్ అమ్మటం కొనడం చేస్తూ ఉంటాం కదా, జిరోదా అకౌంట్ అని, పేటిఎం అని, అదేవిధంగా పైన్ ల్యాబ్స్ అని చెప్పేసి ఇలా ఉంటాయండి, రోజర్ పే అని చెప్పేసి ఇవ్వండి. అంటే పేమెంట్ గేట్వేస్ అనమాట. మనం ఎప్పుడైనా అప్లికేషన్ మనము బిల్ పేమెంట్ చేసేటప్పుడు, అంటే మనం ఏదైనా ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ లేదా ఐబీపీఎస్కి సంబంధించిన అప్లికేషన్ పే చేసేటప్పుడు ఆ పేమెంట్ గేట్వే బిల్ డిస్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, బిల్ డిస్క్ అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ కూడా ఫిన్టెక్ కంపెనీస్ అనమాట. అంటే యూనికార్న్లో కూడా ఫిన్టెక్ కంపెనీస్. ఇలా ఎక్కువగా ఫిన్టెక్ కంపెనీస్ ఉన్నటువంటి దేశం ఏంటి సార్ అంటే అమెరికా అండి. ఎక్కువగా అమెరికాలో ఉన్నాయి. సో ఆ తర్వాత యూకేలో ఉన్నాయి, ఆ తర్వాత మన ఇండియాలోనే ఉన్నాయి. అదండి గుర్తుంచుకోండి, టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి. సో ఇది మనం చూసినట్లయితే ఏదైతే మనకి స్టాటిస్టా అని చెప్పేసి ఒక అంతర్జాతీయ రీసెర్చ్ కంపెనీ అండి. సో వీళ్ళ ప్రకారం వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇలా అగ్రస్థానంలో ఫిన్టెక్ కంపెనీస్ ఏమున్నాయని చెప్పేసి. సో అమెరికాలో మొత్తము 134 సో ఉన్నాయండి ఇలాంటివి ఫిన్టెక్ యూనికార్న్ సంస్థలు. లైక్ మనం చెప్పాలంటే వీసా కానీ, మాస్టర్ కార్డ్ కానివ్వండి, పేపాల్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఫిన్టెక్ అంటే ఫినాన్షియల్ టెక్నాలజీస్ కంపెనీస్ అని చెప్పేసి అంటాం.
అదేవిధంగా యూకేలో ఎన్ని ఉన్నాయండి 27 ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో ఉంది. మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి సార్ 17 ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా ఇందాకలా పేటీఎం ఒకటి, జిరోదా ఒకటి, బిల్డెస్క్ ఒకటి, రోజర్ పే ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఫినాన్షియల్ టెక్నాలజీస్ కంపెనీస్ అనమాట. అలాంటివి మన భారతదేశంలో 17 ఉన్న యూనికార్న్ హోదా కలిగినటువంటివి, అంటే వాటి యొక్క మార్కెట్ విలువ $1 బిలియన్ ఉంటే వాటిని యూనికార్న్ కంపెనీస్ అంటాం. జనరల్గా కూడా మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నామండి. సో యూనికార్న్ కంపెనీస్ ఎక్కువగా ఉన్న దేశాలండి, యూనికార్న్స్ కంపెనీస్ ఎక్కువగా ఉన్న దేశాలు ఏంటి సార్ అంటే ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా, తర్వాత ఇండియా. ఇవేంటి పర్టికులర్గా ఫిన్టెక్ యూనికార్న్ కంపెనీస్. సో దీంట్లో కూడా భారతదేశం అనేది 3వ స్థానంలోనే ఉంది, కాదే 17 ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఓకేనండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి 3 స్థానాలు ఏంటంటాడు, లేకపోతే భారతదేశంలో మొత్తం ఎన్ని యూనికార్న్ కంపెనీస్ ఉంటాయి ఫిన్టెక్లో, ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు మరణ శిక్ష అని చెప్పేసి న్యూస్ రాయడం జరిగిందండి. సో మనకి ఖతార్ న్యాయస్థానం, ఖతార్ అనే దేశంలో ఏదైతే ఒక న్యాయస్థానం ఉంటుందో వాళ్ళు మన భారతదేశానికి సంబంధించినటువంటి నౌకాదళ మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించడం జరిగింది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించిన నౌకాదళ అధికారులు వేరే దేశంలో వాళ్ళు ఉరిశిక్ష విధించడం, సో ఇది కొంత మీడియాని బాగా అట్రాక్ట్ చేసిందండి. సో దీని మీద కూడా ఏదైతే మనకి విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి కూడా దీని మీద తీవ్రంగా స్పందించింది. సో దానికి సంబంధించిన న్యాయ పోరాటం కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఎందుకు సార్ వీళ్ళకి మరణశిక్ష విధించిందంటే పర్టికులర్గా వీళ్ళు గూఢాచార్యం ఆరోపణలపై వీరికి ఈ శిక్ష పడింది అని చెప్పి చెప్తున్నారండి. అంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు అనేవి భారతదేశానికి చేరవేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద అభియోగాలు అయితే మోపడం జరిగింది. సో అందువల్ల వీళ్ళకి మేము మరణశిక్ష విధిస్తున్నాము అని చెప్పేసి ఖతార్ న్యాయస్థానం తీర్పునిచ్చిందండి. ఖతార్ చాలా ఇంపార్టెంట్ కంట్రీ, గుర్తుంచుకోండి. సో ఏదైతే మనకి ప్రైవేటు భద్రతా సంస్థ అల్ దహ్రాలో పనిచేస్తున్న వీరిని గత ఏడాది ఆగస్టులో గూఢాచార్యానికి పాల్పడుతున్నారని అభియోగం కేసులో అదుపులో తీసుకున్నారు. సో ఏ కంట్రీ వాళ్ళు ఇలా చేశారని అడుగుతారండి, ఖతార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మరి మొత్తం 8 మంది అన్నాం కదా, వాళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోవాల్సిందేనండి. ఎగ్జామ్లో కష్టంగా అడుగుతారంటే వాళ్ళ పేర్లు, లేని వ్యక్తి ఎవరు, ఉన్న వ్యక్తి ఎవరు, ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు సార్ ఆ 8 మంది పేర్లు అంటే గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే మరణశిక్ష విధించారండి, అది విదేశంలో, అది కూడా ఖతార్లో. అందువల్ల వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాల్సిందే. ఎవరు సార్ అంటే వాళ్ళు కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్ అని చెప్పేసి ఇతను, అదేవిధంగా బీరేంద్ర కుమార్ వర్మ అనే వ్యక్తి, సో మనకి కూడా పుర్లేంద్ తివారీ అనే వ్యక్తి, సుగుణాకర్ పాకాల. సో ఈ యొక్క సుగుణాకర్ పాకాల అనే వ్యక్తి విశాఖపట్నం, మన ఏపీకి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, అదేవిధంగా సైలర్ రాగేష్. సో ఈ 7 పేర్లే. ఇంకొక వ్యక్తి పేరు ఇంకా తెలియలేదు అని చెప్పేసి మనకి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చెప్తా ఉన్నారు. ఆయన పేరు ఇంకా రాలేదట. సో అందువల్ల ఈ మొత్తం 8 మంది, ఆ 8 మందిలో ఇప్పటిదాకా మనకి అప్డేటెడ్గా 7 మాత్రమే తెలిసారు. ఫర్దర్గా రేపు ఎల్లుండో దాని గురించి మళ్ళీ ఏదో ఒక న్యూస్ వస్తుందండి, అప్పుడు అతని పేరు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఈ యొక్క 8 మంది పేర్లు మనం గుర్తుంచుకోవాల్సిందే. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి సుగుణాకర్ పాకాల అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. సో అందువల్ల ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఉంటుంది. ఏ దేశం అంటే ఖతార్. సో ఖతార్ అనగానే మీకు పాయింట్ గుర్తు రావాలండి, 2022 సంబంధించి, అంటే లాస్ట్ ఇయర్ ఫిఫా వరల్డ్ కప్ ఏ కంట్రీ హోస్ట్ చేసింది, ఖతారే హోస్ట్ చేసిందండి. సో మీ అందరికీ తెలిసిందే. దాంట్లో అర్జెంటీనా గెలిచింది, ఫ్రాన్స్ అనేది ఓడిపోవడం జరిగింది. ఓకేనండి, రైట్. సో గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యువ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపిన చైనా అని చెప్పేసి మనం ఇది ప్యూర్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో దీన్ని మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి. సో ఏదైతే మనకి షెంజూ 17 అండి, సో మనకి షెంజూ 17 అంతరిక్ష నౌకను తీసుకొని లాంగ్ మార్చ్ 2F రాకెట్, సో మనకి ఇది కూడా గుర్తుంచుకోవాలండి, లాంగ్ మార్చ్ 2F రాకెట్ సో నింగులోనికి దూసుకెళ్ళిందని చెప్పేసి జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు చైనా వారు. అదేవిధంగా ఈ మిషన్లో పాల్గొన్న 3 వ్యోమగాములు, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. సో జియాంగ్ షిన్లిన్, అదేవిధంగా టాంగ్ హంగ్బో, టాంగ్ షెంగ్జీ. సో చూడండి పేర్లు కొంచెం అలానే ఉంటాయి. సో ఇండియన్ పేర్స్ అయితే కొంచెం ఈజీగా గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది, బట్ ఇది చైనీస్ పేర్లు కదా, జియాంగ్ షెన్లీన్, లేకపోతే లాస్ట్లో షెన్లీన్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా హాంగ్బో, ఏబో హాంగ్బో, తర్వాత వచ్చేసి టాంగ్ షెంగ్జీ అని చెప్పేసి అన్నారండి. వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాల్సిందే పేర్లు, వీళ్ళ 3 అండి. సో యంగెస్ట్ వ్యోమగాములు ఇలా వెళ్ళడం మొదటిసారి అని చెప్పి చైనా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో రాకెట్ గుర్తుంచుకోండి, లాంగ్ మార్చ్ 2F రాకెట్. సో ఓకే, ఏ అంతరిక్ష నౌక నుంచి, సో షెంజూ 17 అంతరిక్ష నౌకను
సో తీసుకొని వీళ్ళు ఈ యొక్క రాకెట్ ద్వారా దూసుకెళ్లారు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా సో ఈ యొక్క చైనా వాళ్ళు అండి, అంటే వీళ్ళు 2030 నాటికండి, సో 2030 కల్లా జాబిల్లిపైకి ఈ వ్యోమగాములను పంపాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయ అమెరికన్, సో ఇతనికి ఫారడే అవార్డు రావడం జరిగింది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇలాంటివి అవార్డ్స్ మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి ఇచ్చారు, లేదా ఏ దేశం వాళ్ళు వీటిని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందడానికి కీలకమైన మల్టిపుల్ ఇన్ మల్టిపుల్ అవుట్, సో ఈ సాంకేతికత సృష్టికర్త అండి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త. అతని పేరు వచ్చేసరికి ఆరోగ్య స్వామి పాల్రాజ్ అండి. సో పేరు కూడా చూడండి, వినడానికి చాలా బాగుంది, ఆరోగ్య స్వామి పాల్రాజ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇతనికి లండన్లో ఫారడే అవార్డును ప్రదానం చేయడం జరిగిందండి. అంటే ఎవరు ఇస్తారండి లండన్లో అంటే యూకే కంట్రీ ఇస్తుందండి. శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష సేవలు చేస్తే ఈ యొక్క ఫారడే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆరోగ్య స్వామి పాల్రాజ్ అనే వ్యక్తి సో మనకి తమిళనాడులో జన్మించడం జరిగిందండి. సో మన ఇండియన్నే తమిళనాడులో జన్మించారు, బట్ సెటిల్డ్ ఇన్ సో మనకి అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగిందండి ఇతను. సో అందువల్ల ఇతను భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త. సో ఇతనికి పాల్రాజ్ గారికి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగిందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. ఇదోటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతను ప్రజెంట్ ఆరోగ్య స్వామి పాల్రాజ్ అనే వ్యక్తి ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారండి. ఏ విశ్వవిద్యాలయము? స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఉన్నారు. సో ఆ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాతీయ క్రీడలు ఘనంగా ఆరంభం అని చెప్పేసి ఏదైతే మనకి 37వ నేషనల్ గేమ్స్ అని చెప్పేసి అంటామండి, గోవాలో ప్రారంభం అవడం జరిగింది. సో మనం దీని గురించి కూడా చాలా అంటే వీడియోస్లో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇలా గోవా అనేది 37వ జాతీయ క్రీడలను హోస్ట్ చేయబోతుంది అని చెప్పేసి మనం చదువుకున్నాం. అదేవిధంగా దీన్ని మస్కట్ కానివ్వండి, సో ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేసామండి. సో ఇంకొకసారి నరేంద్ర మోదీ గారు నిన్న ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ క్రీడలను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ క్రీడలను ఏదైతే మనకి గోవాలోని ఫతోర్డా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించడం జరిగిందండి. జనరల్గా కూడా ఇంపార్టెంట్ స్టేడియంస్ ఇన్ ఇండియా అనే ఒక టాపిక్ ఉంటుంటుందండి. సో ఆ యొక్క టాపిక్లో ఏదైతే ఒక స్టేడియం పేరు ఇచ్చి ఈ స్టేడియం అనేది ఏ రాష్ట్రంలో ఉందని ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అలానే మనకి గోవాలో ఫతోర్డా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఈ యొక్క నేషనల్ గేమ్స్ అనేవి ప్రారంభం అవడం జరిగింది. సో మీకు తెలిసిందండి, గోవాకి సంబంధించి ప్రమోద్ సావంత్ గారు సీఎంగా ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే తెలంగాణ తరపున అండి, సో ఈ క్రీడలు నిన్న ప్రారంభమయ్యాయి కదా, తెలంగాణ తరపున బాస్కెట్బాల్ క్రీడాకారిణి పుష్ప సెంధిల్ కుమార్ గారు, అంటే లేడీ అండి, కుమార్ అంటే మనకి పుష్ప సెంధిల్ కుమార్ అనగానే మీరు మేల్ అనుకునేరండి, ఫిమేలే ఆమె, ఆ క్రీడాకారిణి. అదేవిధంగా ఏపీ నుంచి వెయిట్ లిఫ్టర్ అండి గురునాయుడు, వీళ్ళిద్దరూ పతాకదారులుగా వ్యవహరించారండి. సో వీళ్ళిద్దరూ పతాకదారులుగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 37వ జాతీయ క్రీడల యొక్క మస్కట్ అండి, మోగా అని చెప్పేసి అంటామండి, మోగా MOGA మోగా అని చెప్పేసి అంటాం. అదేవిధంగా గట్కా అని చెప్పేసి ఇది ఒక మార్షల్ ఆర్ట్ అండి. సో దీన్ని కూడా ఈ క్రీడల్లో అంటే జాతీయ క్రీడల్లో చేర్చడం జరిగిందండి. సో పంజాబ్లో ఇది ఒక మార్షల్ ఆర్ట్గా ఉంటుందండి, దాన్ని కూడా ఈ క్రీడల్లో జాయిన్ చేయడం జరిగింది. ఏం సార్ అంటే గట్కా అని చెప్పేసి అంటామండి. సో గుర్తుంచుకోండి. సో ఇది ఒక మార్షల్ ఆర్ట్ ఫామ్ అనమాట. సో మరి దీనికి సంబంధించి సో ఫర్దర్గా అంటే నిన్న స్టార్ట్ అయినాయి కదండి. సో మరి తర్వాత ఎవరు గోల్డ్ విన్ అయ్యారు, ఎవరు ఎక్కువ సిల్వర్ విన్ అయ్యారు, సో ఎక్కడ ఏంటి అని చెప్పేసి మనం ఫర్దర్గా అంతా ఈ క్రీడలని ముగిసిన తర్వాత సో మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రఘురామ్ రాజన్స్ న్యూ బుక్ టు బి రిలీజ్డ్ ఆన్ 7th December. సో మీ అందరికీ తెలిసిందండి, రఘురామ్ రాజన్ గారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా చేసి పనిచేసి సో ఉన్నటువంటి వ్యక్తి అండి. సో గతంలో పనిచేశారు, ఇప్పుడు లేరులండి. సో ప్రజెంట్ మనకి 25వ గవర్నర్గా ఉండడం జరిగిందండి. ఎవరు? శక్తికాంత్ దాస్ గారు. అంతకుముందు 24వ వ్యక్తి ఎవరు సార్ అంటే సో మనకి ఉర్జిత్ పాటిల్ గారండి. 23వ వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఇతనేనండి. సో మనకి రఘురామ్ రాజన్ గారండి. సో అంతకుముందు గతంలో కూడా రఘురామ్ రాజన్ గారు ఫేమస్ బుక్ ఒకటి ఉందండి, ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ ఒకటి రాశాడండి. ఏంటంటే గతంలో ఐ డూ వాట్
ఐ డూ అనే బుక్ కూడా రాశాడండి ఈయన గతంలో రఘురామ్ రాజన్ గారు. అయితే ఇప్పుడు ఒక బుక్ కూడా రేపు డిసెంబర్ 7వ తారీఖున రిలీజ్ కాబోతుంది అన్నారు. అయితే రఘురామ్ రాజన్ గారు ఈ యొక్క బుక్ని ఎవరైతే ఆర్థికవేత్త అండి, సో ఎవరైతే ఉన్నారో రోహిత్ లాంబా, సో ఇక్కడండి ఇతను రోహిత్ లాంబా అండి, ఇతనితో కలిసి ఈ బుక్ రచించాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ బుక్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఎస్ఐ అదైతే మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి, ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ కానివ్వండి, ఖచ్చితంగా ఈ బుక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి సార్ ఆ బుక్ పేరు అంటే బ్రేకింగ్ ద మౌల్డ్. సో మనకి బ్రేకింగ్ ద మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనేది ఈ యొక్క బుక్ యొక్క టైటిల్ అండి. సో జనరల్గా మీరు ఏదైతే మనకి బ్రేకింగ్ ద మౌల్డ్ అని చెప్పేసి అయినా గుర్తుంచుకోవచ్చు. బ్రేకింగ్ ద మౌల్డ్, సో రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అని పూర్తిగా ఉంటుంది. బట్ మీరు ఈ కొంచెం గుర్తుంచుకున్నా సరిపోద్దండి. సో ఇది మొత్తం గుర్తుంచుకోపోయిన కింద బ్రేకింగ్ ద మౌల్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ బుక్లో భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, సో నిరుద్యోగం భారతదేశంలో ఎలా ఉంది, సో భారతదేశము 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. అదేవిధంగా ఏదైతే మనకి 2025 కల్లా అంటే 2025 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీని సాధించాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ బుక్లో వివరించడం జరిగిందండి. ఏదైతే మనకి కొంత విమర్శనాత్మకంగా రఘురామ్ రాజన్ గారు ఈ బుక్ను రచించడం జరిగిందండి. సో ఇప్పుడన్నా మన భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఎవరితో కలిసి ఈ బుక్ రచించాడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు ఆధార పేర్లు గుర్తుంచుకోవాలి. ఒక ఆయనేమో రఘురామ్ రాజన్ గారు, ఇంకొక ఆయనేమో ఆర్థికవేత్త సో మనకి రోహిత్ లాంబా గారు గుర్తుంచుకోండి. సో దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు సార్ అంటే పెంగ్విన్ ర్యాండమ్ ఇండియా వరల్డ్ అని చెప్పేసి వాళ్ళు సో మనకి పబ్లిష్ చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మెయిన్గా వీళ్ళిద్దరు రఘురామ్ రాజన్ గారు, సో రోహిత్ లాంబా గారు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ను కూడా గతంలో రచించారు రఘురామ్ రాజన్ గారు. రఘురామ్ రాజన్ గారి గురించి ఇంకొన్ని పాయింట్లు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి 2015 సంవత్సరానికి సంబంధించండి సో గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని తీసుకున్న వ్యక్తి ఎవరు సార్ అంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి సంబంధించినటువంటి గవర్నర్ అండి, ఆర్బీఐ గవర్నర్ ఎవరు సార్ అంటే రఘురామ్ రాజన్ గారేనండి. 2015లో తీసుకున్నారు. 2023కి సంబంధించి రెండో వ్యక్తిగా ఎవరు తీసుకున్నారు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటే శక్తికాంత్ దాస్ గారు తీసుకోవడం జరిగింది. అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ అనగానే మీకు సిడి దేశ్ముఖ్ గారు గుర్తు రావాలండి. సో మొట్టమొదటిగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన భారతదేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్. అతని పేరు మీదుగా ఇటీవల కాలంలో మనకి ఏదైతే మనకి చర్చ్గేట్ రైల్వే స్టేషన్ పేరు మార్చారండి ముంబైలో. చర్చ్గేట్ రైల్వే స్టేషన్ని సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి పేరు మార్చారు. అది కూడా మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు. అంటే ఆర్బీఐ గవర్నర్ అనగానే ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలన్నీ మీకు గుర్తు రావాలి. ఓకేనండి. సో ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి బుక్స్ అండ్ ఆథర్స్లో. అదేవిధంగా నిన్నటి కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేసామండి ఇస్రో సంబంధించినటువంటి ఎస్ సోమనాథ్ గారి యొక్క జీవిత చరిత్ర అంటే ఆటోబయోగ్రఫీ ఒక బుక్ రాబోతుందండి నెక్స్ట్ మంత్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఇంకోసారి ఆ యొక్క బుక్ పేరు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఏంటి సార్ అంటే అది మలయాళంలో ఉంటుందండి. సో నిలవు కుడిచా సింహంగల్ అని చెప్పేసి అంటామండి. ఓకేనండి. నిలవు కుడిచా సింహంగల్ అనేది ఇస్రో చైర్మన్ యొక్క నిన్న కూడా మాట్లాడుకున్నామండి. ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో 11th చైర్మన్ అండి ఆయన ఎస్ సోమనాథన్ గారండి. సో కేరళకు సంబంధించిన వ్యక్తి. సో ఈ బుక్ ఒకటి రాబోతా ఉంది, అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా వెరీ రీసెంట్గా మనకి ఎస్ఐ మెయిన్స్లో ఒక 2 books అడిగారండి. ఏంటి సార్ ఆ 2 books ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. సో వై కాంట్ ఎలిఫెంట్స్ బీ రెడ్ అని చెప్పేసి ఒక బుక్ ఉందండి. ఈ బుక్ని వాణి త్రిపాఠి గారు రచించడం జరిగిందండి. రీసెంట్గా ఏమన్నా ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగారు ఈ బుక్. సో మీరు కూడా గుర్తుంచుకోండి, ఎందుకైనా మంచిది, రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వార్ అండ్ ఉమెన్ అని చెప్పేసి ఒక బుక్ ఉందండి. దీన్ని ఎంఏ హాసన్ గారు రచించడం జరిగింది. సో ఈ రెండు కూడా మనం ఏవైతే డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామో యాజ్ ఇట్ ఈజ్గా ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ 2 books గురించి అడగడం జరిగింది. సో అందువల్ల రాబోయే ఎగ్జామ్స్లో ఏదైతే మనకి నిలవు కుడిచా సింహంగల్ ఆటోబయోగ్రఫీ సోమనాథన్ గారిది, అదేవిధంగా బ్రేకింగ్ ద మౌల్డ్ అనే ఒక బుక్ని ఇద్దరు సంయుక్తంగా కలిసి రచించారు. సో ఎవరు సార్ అంటే రఘురామ్ రాజన్ గారు అండ్ రోహిత్ లాంబా గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా గతంలో రఘురామ్ రాజన్ గారి బుక్ ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ. సో మనకి ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే సో ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఎక్కడ ఆవిష్కరించారు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో అంటే ఏ దేశంలో ఆవిష్కరించారంటే వియత్నాం అండి. సో మనకి వియత్నాంలో ఆవిష్కరించడం జరిగింది. సో మనకి ఎవరు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు. సో ఇవండి
సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కండి సో ఏవైతే మనము ప్రతిరోజు మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుందో సో ఈ కరెంట్ అఫైర్స్ని ఇప్పటి నుంచే చదువుకోండి. సో ఇప్పటి నుంచే కూడా చదివిందే 4-5 సార్లు చదువుతూ ఉండాలి. ఒకసారి 2 సార్లు చదివితే గుర్తుండవండి. బట్ రిపీటెడ్గా ప్రాక్టీస్ రివిజన్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా అవి గుర్తుంటాయి. సో ఫస్ట్ డే అనేది ఒక 1 అవర్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సెకండ్ డే ఆ డ్యూరేషన్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుందండి. సో ఆటోమేటిక్గా 1 వీక్ అంతా అసలు ఈ 1 వీక్ అంతా మనం ఏం చదివాము అని చెప్పేసి ఒక 1 వీక్ 1 డే కేటాయించండి దానికి. సో ఇలా అసలు ప్రతిరోజు వీక్లీ మంత్లీ ఇలా రివ్యూ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ చదువుకోండి. ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రాబోయే ఎగ్జామ్లో అండి సో ఏ ఎగ్జామ్లో అయినా సరే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.